కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? ఆత్మవిశ్వాసం ఎప్పుడు వదులుకోలే. అమ్మా నాన్న మాట నేను ఎప్పుడు గుర్తుంచుకున్నాను. జీవితంలో కష్టాలు వస్తాయి, సహజంగానే వస్తాయి అనుకున్నాను. చక్కగా స్వీకరించా, చక్కగా పుస్తకాలు చదువుతా కూర్చున్నాను, కొత్తవి నేర్చుకున్నా. జరిగిన పాత చేదు సంఘటనలు మర్చిపోవడానికి చూసా. మెల్లిమెల్లిగా నా జీవితాన్ని సరిదిద్దడానికి చూసా. కొత్త నైపుణ్యాన్ని చూసుకున్నా. ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తారో అనేది ఆచి చూచి అడుగులేసా. ఒక్కొక్క స్టెప్ ఆచి చూచి ఆలోచించుకొని భర్త సహకారం తీసుకున్నాను, టీచర్ల సహకారం తీసుకున్నాను, నా తల్లిదండ్రుల సహకారం తీసుకున్నాను. ఓకే, స్కిల్ కొత్త నేర్చుకున్నాను, నా పిల్లల్ని సరిదిద్దుకున్నాను. ఒక చిన్న అడుగు వేస్తా పోయాను. మెల్లిమెల్లిగా నా జీవితాన్ని ఏం చేసుకున్నాను? కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది. కష్టాల నుంచి మనకి నేర్చుకోవాలి, కష్టాన్ని ఆహ్వానించకూడదు. అర్థమైందా? మన బంధాలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అమ్మా నాన్న బంధం, అమ్మా నాన్న బంధం ఎట్లాంటిదో తెలుసా? చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడ్చిందంట. కన్ను ఏడిస్తే ఆ దెబ్బ తగిలి చెయ్యేమంది ఎడమాక నేను ఉన్నానందంట. అది మన బంధం, అమ్మా నాన్న. గుండెల మీద పెట్టుబడి పెంచారు మా నాన్న అమ్మ. గుండెలు తన్నేటట్టుగా ప్రవర్తించింది. స్వర్గం చూపించపోయారు, నరకం మాత్రం. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్